యో హలో రత్నాలు అలా హాయ్ అమ్మ వాళ్ళకి హాయ్ అప్పురా మాట్లాడండి సార్ ఒక పాట పాడరా అంటే పాట ఏమన్నా పాడండి. ఏది మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సరే పెట్టా అని ఒక పాట పాడు మామ. సరే డాన్స్ ఇట్లా స్టెప్ ఇట్లా ఒక పాట పాడు మామ, లేకపోతే డాన్స్ అయ్యి మాట్లాడుతాను. ఎంతమంది ఉన్నారు? ఏం కాలే ఏం కాదు. అరే స్టెప్ ఏమమ్మా, ఎవ్వరికి భయపడద్దురా ఈ ఏజ్ లో. ఎట్లుండాలిరా ఈ ఏజ్ లో నువ్వు? ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే గైజ్, మీరు అందరూ ఆ రాయలసీమ సిరీస్ చూస్తున్నారు కదా, ఈయనే సాన్న, ఈయన పేరు. లంచ్ ఏదిరా? నేను లంచ్ తెచ్చుకోలే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. డబ్బా ఉంది ఈడ, నేను తెచ్చుకోలే లంచ్. మరి పెట్టకరా, బాగోదురా. మా నాకు అక్క చపాతీ విత్ చోలే కర్రీ ఇచ్చింది. గుడ్. ఎంత ఇస్తారా? ఎంత అవుట్ ఆఫ్ 10? పర్లేదు సార్. సో ఇట్ వాజ్ ఎ టైరింగ్ డే అట్ ఆఫీస్. మనం ఇప్పుడే వచ్చినాం ఇంటికి. వాళ్ళ అజెండా ఏంటంటే, నేను మొన్న డెగత్లో బట్టలు కొన్నా. సో అవి సైజ్ కింద మీద అయినాయన్నమాట. నన్ను సైజ్ కింద మీద అయినాయి అనమాట కొన్ని. ఆ బ్యాగ్ తీసుకొని డెకెత్లో పోయి ఎక్స్చేంజ్ చేసుకొని వద్దాం. We are good to go. So Bhavesh, you want to learn something in Telugu? Yeah, of course. What do you want to learn? Em nerpiddam. क्या होता है कि जब भी when we learn a new language, right, we start learning it with cuss words. అవునా? నిజమా? ఏమంటారు, బూతులు నేర్చుకుంటారు కదా. ఫస్ట్ ఏ భాష నేర్చుకున్నా? నేను కూడా బూతులే నేర్చుకున్నా. మంచోడిని అనుకుంటున్నారేమో, యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోరు తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి. So which cuss word do you want to learn in Telugu? చూతియా. ఏమంటారు? చూతియా మీసే ఎడ్డోడా. ఎడ్డి ప్లస్ ఓడా. ఎడ్డోడా. నువ్వు సూపర్ రా, నీలో టాలెంట్ ఉంది. రైట్, సే ఎడ్డోడా. ఎడ్డోడా. అయితే అసలు పూణేలో తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటారో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ డికెత్లాన్ ఎక్కడ ఉందంటే కరెక్ట్ వాకడ్లు ఉంది. ఈ వాకడ్లో జింజర్ హోటల్ చాలా మందికి తెలుసు. బేసిక్గా ఈ జింజర్ హోటల్ ఏంటంటే మన హైదరాబాద్ బస్ స్టాప్ అనమాట. వాకడ్ వాళ్ళకి హైదరాబాద్ బస్సులో నాడనే అవుతాయి. ఒకవేళ వాకడ్లో ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సండే రోజు టిఫిన్ నేనే తినిపిస్తాను వాళ్ళకి పొద్దున. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్గా మాట్లాడుతున్నారు. ఇక్కడ చట్నీ ఉంటుంది మా ఇంటి దగ్గర డబ్బాలో, క్రేజీ ఉంటుంది. నేనే స్పాన్సర్ చేస్తా, సరేనా? కమెంట్ చేయండి ఎవరైనా ఉంటే. ఇందాక ఏమైందంటే, మనం ట్రైపాడ్ పట్టుకొని నచ్చికిల్ చేస్తున్నామని ఏమో షూట్ చేస్తున్నారు అనుకొని పిలిచినారు. బట్ పోయి చెప్పినట్లా నేను బ్లాగ్ చేస్తా అది అని ఇంక వదిలేసినారు. థింగ్ ఈజ్, నేను 2 ప్రోడక్ట్లు రిటర్న్కి వచ్చిన. అయితే ఒకటి ఎక్స్చేంజ్, ఇంకొకటి రిటర్న్ కోసం. అయితే అది 399 ఏమో ఉంది. సో బేసిక్గా అర్థం అవుతలేదు, అది వాపస్ ఇద్దామా లేకపోతే దానికి రీప్లేస్మెంట్ ఇంకేమైనా కొనుక్కుందామా అని. ఒకటి ఎక్స్చేంజ్ ఇచ్చి పైసలు తెచ్చుకుందాం అనుకున్నా అని ఇంకా 100 ఎక్స్ట్రా కట్టి వచ్చిన. తెరా గర్ల్ ఫ్రెండ్కే బారేమే బతానా, యావ గర్ల్ ఫ్రెండ్ నో. పాపం మనసు ఇరిగిపోయింది మా అంది రీసెంట్గా. గుడ్ మార్నింగ్. సాటర్డే అనమాట. ఇప్పుడే లేచిన, చాలా పని ఉన్నాయి వాళ్ళ. మన కాంటెంట్ వీడియోలు షూట్ చేసుకోవాలి, కాంటెంట్ రాసుకోవాలి, ఏం చేయాలని. అండ్ జిమ్ పోవాలి. తొందరగా వీల్ గెట్ రెడీ టు ద జిమ్ బాయ్.
ఐ టేక్ యూ దేర్ ఎస్ వెల్. చలో. నేను ఒక ముచ్చట చెప్తా గైజ్, ఇది నాకు ఒక్కనికే అవుతుందా మీకు కూడా అవుతుందా చెప్పండి. వీక్ డేస్ ఏమో అస్సలు ఇవ్వబుద్ధి కాదు, లెజ్జెట్ ఎంత ఎంత ఫోర్స్ చేసుకొని లేస్తా అంటే అరే లేవ్వాలి అని లేస్తాను. ఇవాళ వీకెండ్ పొద్దున్న 6:30కే లేచి కూర్చున్నా, అలారం మోగలే, ఏం మోగలే. అయినా కావాలని ఇప్పుడు 9:30 అవుతుంది, 9:30కి జిమ్ పోతున్నా, కావాలని వాళ్ళు వీకెండ్ పండుకోవాలని అనుకున్నా. ఇదే అనమాట మన బ్యూటిఫుల్ సొసైటీ. హ్యూజ్ బిల్డింగ్స్, పెద్ద బిల్డింగ్స్, స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్ చూపించాలా? అదే స్విమ్మింగ్ పూల్ గైజ్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్లో ఉంది, సో క్లోజ్ చేసినారు. జిమ్లో వచ్చాక ద బెస్ట్ పార్ట్ ఇది, క్రేజీ ఉంటుంది షేక్. సో ఇప్పుడే జిమ్ నుంచి వచ్చినాం, మన బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకున్నాం, ఇంకా తొందర ఫ్రెష్ అయ్యి ఇంకా మన ఎడిటింగ్ పని స్టార్ట్ చేయాలి. హాయ్. సో ఇదే మన లైటింగ్ సెటప్. ఇది రింగ్ లైట్, ఇవి 2 ట్యూబ్ లైట్లు. ఇవి ఓపెన్ చేసి పెట్టి అసలు చూపిస్తా ఎట్లా పని చేస్తాయి, ఎట్లా వాడాలి. సో దిస్ ఆర్ రింగ్ లైట్. సో ఇది బేసిక్ ఎందుకు తెప్పించుకున్నా అంటే మనం సండే ఫనీ ప్రాబ్లం డిస్కషన్ డే చేస్తుంటాం కదా, సో దానికి లైటింగ్ అన్నీ మంచిగా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ అని ఆర్డర్ చేసిన. గైస్ వాయిస్ అంతా మోయే అయింది, నేను చూసుకోలే మైక్ పని చేస్తలేదని. సో ఇదే గైస్ మన లైటింగ్ సెటప్ అంతా. దాట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. ఎట్లుంది వీడియో? ఇంకేమైనా బెటర్ చేయవచ్చా? ఇంకేమేమి ఇంప్రూవ్మెంట్ చేయవచ్చు? అసలు ఏం చేయవచ్చు? ఇంకా ఏమేమి కాంటెంట్ చేయవచ్చు? మీకు ఏమున్నా, మీకు ఏం చెప్పాలనుకున్నా కమెంట్ సెక్షన్లో ఇచ్చి వాడేయండి, మొత్తం గుద్దేయండి కమెంట్ సెక్షన్ని. బై ద వే వీడియో వస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ జోయిపేట రత్తాన్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.